గైస్ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ సంబంధించిన కేటగిరీ కావాలనుకో శాలం తెలుగు గేమింగ్ వరల్డ్ అండ్ అంతేకాకుండా పర్సనల్ సంబంధించిన కేటగిరీ కావాలనుకుంటే శాలం తెలుగు బ్లాగ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదు అనుకుంటే ఎవరైనా సరే గార్డెనింగ్ అండ్ కుకింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శాలం టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో అంటే తమిళ మీరు చూసి వచ్చారు కదా. సో అంటే ఇది నేను కొన్నదైతే కాదు, ఇట్స్ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ మై సబ్స్క్రైబర్. సో మీరు చేసే టెక్ అండ్ గేమింగ్ వీడియోస్ చాలా యూస్ఫుల్ అండ్ క్లియర్గా ఉన్నాయి, క్వాలిటీతో అదిరిపోయి మంచి కంటెంట్ అయితే ఇస్తున్నారని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ నాకు గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేనండి మరి ఇంకే స్మార్ట్ వాచ్. సో ఇది వచ్చి బోట్ కంపెనీ నుంచి స్టార్మ్ కనెక్ట్ ప్లస్ అనే మోడల్ స్మార్ట్ వాచ్. సో ఇది మనకి ఆన్లైన్లో వచ్చేసి 2.5K అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు డిస్క్రిప్షన్ లింక్స్ వస్తుంది, దాని నుంచి మీకు కావాలనుకుంటే ప్రోడక్ట్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క స్మార్ట్ వాచ్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనేది స్టార్ట్ చేద్దామా. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇక్కడ చూస్తే మీరు మేడ్ ఇన్ ఇండియా అని ఉంది, బై ఇండియన్ బ్రాండ్. సో చూసారు కదా, ఇది వచ్చి స్టార్మ్ కనెక్ట్ ప్లస్ అని చెప్పేసి మోడల్ పేరు అయితే ఉంది. దీని వెనకాల మీకు కావాలంటే పర్చేజ్ చూడండి, 1 year వారంటీ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్ అని చెప్పేసి ఉంది. అండ్ 4.85 అంటే 1.91 inches బిగ్ హెచ్డి డిస్ప్లే అని రాస్తుంది అనమాట. సో ఇంకా ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బోట్ కంపెనీ సంబంధించి స్మార్ట్ వాచెస్ లోగో అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఓపెన్ అయితే చేద్దాం. ఓకే, సో ఓపెన్ అయితే చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి బ్యాక్ సైడ్ అయితే చూడండి గైస్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక IP60 డస్ట్ స్వెట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అంట. మ్యూజిక్ అండ్ కెమెరా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ 7.0 నుంచి అండ్ అబోవ్, iOS 12 అండ్ అబోవ్ వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుందంట. వెబ్సైట్స్ అన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక బోట్కి సంబంధించి క్రస్ట్ యాప్. సో ఈ యాప్ని యూజ్ చేసి మనం స్మార్ట్ వాచ్ని అయితే ఈజీగా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అంట. సో ఎలాగనేది మనం చూద్దాం. ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ QR కోడ్ ఉంది, QR కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మీరు ప్లే స్టోర్లో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే కనుక హార్ట్ రేట్ అండ్ ఆక్సిజన్ ట్రాకింగ్ అని చెప్పేసి రాస్తున్నాయి. సో ఇవంతా కూడా ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ ఏముందో సార్ చూద్దాం. సో రివ్యూలో అయితే తెలుసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇది వచ్చి ప్రోడక్ట్ చూద్దాం. ఇది బ్యాకా. ఓకే, సో గైస్ దిస్ ఇస్ స్మార్ట్ వాచ్. వద్దరింది, సూపర్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం గైస్ ఒకసారి. ఓకే, కూల్, చాలా బాగుంది గైస్. ఇది ప్యాక్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అయితే వీళ్ళు చేశారన్నమాట. ఇది వచ్చి పైన ఓపెనింగ్, ఇది సైడ్ ఇది. ఓకే, సో గైస్ ఇక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది. ప్రొడక్ట్తో పాటుగా మనకి ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చి స్మార్ట్ వాచ్ అండ్ ఇది వచ్చేసి వారంటీ కార్డ్ గైస్. ఓకే, పక్కనుండి. అండ్ నెక్స్ట్ ఓకే, సో మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఓకే, కూల్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి స్టార్మ్ కనెక్ట్ ప్లస్ సంబంధించి మాన్యువల్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి ఓకే, కూల్ బడి. ఇది వచ్చి మనకి ఛార్జర్ కేబుల్. ఇది వచ్చి మనకి స్మార్ట్ వాచ్కి పెడతాం. అండ్ ఇది వచ్చి మనకి USBకి లేదా అనుకుంటే Type-C టైపు. ఓకే ఓకే, డిఫరెంట్ టైప్ అయితే ఉంది మనకి. ఇది ఎక్స్ట్రా పిన్ అనమాట. మీరు డైరెక్ట్ కావాలంటే USB అయితే పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఈ విధంగా అయితే మనం ఇది ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చి శాంసంగ్ కేబుల్ అనమాట. ఓకే, ఇది పిన్. సో ఇంకా చూస్తే కనుక ఇక్కడ మీకు ఇంకో 2 ఉన్నాయి, ఏంటనేది చెక్ చేద్దాం. సో ఇంకోటి వచ్చి థ్యాంక్స్ ఫర్ పర్చేజ్ అంట. అండ్ ఇంకోటి వచ్చి రిమైనింగ్ ప్రొడక్ట్స్ అనమాట, లైక్ హెడ్సెట్స్, స్మార్ట్ వాచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సౌండ్ బార్, ఎవ్రీథింగ్ మీకు బోట్ కంపెనీకి సంబంధించి అన్నీ కూడా ఈ బుక్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, పక్కన పెట్టేద్దాం. సో స్మార్ట్ వాచ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇదే చాలా బాగుంది గైస్, లుక్ కానీ సూపర్ ఉంది. సో మనకు తెలిసిందే యాజ్ వెల్ యాజ్. ఓకే, బ్లాక్ కలర్ అయితే వచ్చింది. బోట్ మ్యాక్సిమం బ్లాక్ కలర్లోనే మనకి ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇది మనకు వచ్చి ప్రోడక్ట్. సో ఇది రైట్ సైడ్ వచ్చేసి బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బటన్ ద్వారా మనం స్విచ్ ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఛార్జింగ్ లేకపోతే ఛార్జ్ కూడా మనం చేసుకోవడానికి వీళ్ళు ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి కేబుల్ మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ అయితే చూసేద్దాం. టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. ఓకే, సో ఇది వచ్చేసి QR కోడ్ గైస్ ఫర్ ద యాప్. ఓకే,
సో ఇది వచ్చేసి మోడల్ పేరు ఎస్ కనెక్ట్ ప్లస్ F3D0. ఓకే, సో మొత్తం హిందీలో ఉంది. ఇదంతా కూడా డీటెయిల్స్ అన్నమాట. మ్యాక్ అడ్రస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, అబౌట్. ఓకే, సరే అయితే మరి ఇది ఏ విధంగా కనెక్ట్ చేయాలి? సో ఇది వచ్చి మాన్యువల్ పేరింగ్ గైస్. ఇది వచ్చేసి స్కాన్ టు బైండ్. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేసి ఈ QR కోడ్ ద్వారా మనం బైండ్ అయితే చేయొచ్చు విత్ మొబైల్ యాప్. ఓకే, సో మాన్యువల్ పేరింగ్ పేరు అయితే ఉంటుంది. ఇదే మనకి మొబైల్లో వచ్చే పేరు అనమాట. అబౌట్లోకి వెళ్తే దీనికి సంబంధించిన డివైస్, మోడల్ నేమ్, మ్యాక్ అన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్ వెర్షన్తో పాటు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనం రివ్యూలో ఏ విధంగా దీన్ని కనెక్ట్ చేయాలనేది రిమైనింగ్ అన్ని వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ రివ్యూ నా. సో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏ విధంగా మనం కనెక్ట్ చేయాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్లో సో యాప్ అయితే కావాలి కాబట్టి సో యాప్ నేమ్ తెలుసు, బట్ మనం స్కాన్ అయినా సరే చేసి యాప్ని అయితే తెలుసుకోవచ్చు. సో స్కాన్ చేసి చూద్దాం గైస్. సో ఏ విధంగా మనకు అది కావాలి అనేది చూద్దాం. ఓకే, సో గైస్ నేనైతే గూగుల్ లెన్స్ అనే దాని ద్వారా ట్రై చేస్తున్నాను అన్నమాట. సో నేను ఇప్పుడు QR కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. QR కోడ్ ఓపెన్ చేసి స్కాన్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఓకే, స్కాన్ చేస్తే మనకి ఇక్కడ ఓకే, సో ఇక్కడైతే మనకి కింద వెబ్సైట్ అయితే వచ్చింది. సో ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేద్దాం. సో వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ యాప్ ఏంటంటే బోట్ క్రస్ట్ అనమాట. ఈ విధంగా స్కాన్ చేసి ఈజీగా మనం ఈ యొక్క యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకి 74 MB అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ని అయితే నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత పేరింగ్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఏ విధంగా పేరింగ్ కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి గైస్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఓపెన్ అని చెప్పేసి ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. యాప్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు పేరింగ్ అనేది చేయాలి. దానికోసం కింద గెట్ స్టార్టెడ్ ఉంటుంది. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి గైస్. ఇచ్చేసి OTP అనేది ఇవ్వండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చాను. OTP అనేది చేస్తున్నాను. ఆటోమేటిక్గా OTP అనేది వస్తుంది. సో OTP వచ్చిన తర్వాత OTP అనేది ఎంటర్ చేయగానే యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. సో కంటిన్యూ టు పేరింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సినవి అయితే చేసేయచ్చు. ఏమేమి యాక్టివేట్ చేయాలని చెప్పాడు? బ్లూటూత్ తోటి నోటిఫికేషన్స్ ఒకటి, లొకేషన్ ఒకటి యాక్టివేట్ చేయాలని చెప్పాడు. సో బ్లూటూత్ ఓకే, నెక్స్ట్ లొకేషన్ అన్నాడు, లొకేషన్ ఓకే. సో ఇంకేం చెప్పాడు? నోటిఫికేషన్స్ ఓకే. అన్నిటికీ పర్మిషన్స్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, అలౌ అయితే ఇచ్చేద్దాం. అన్నీ అలౌ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. చూస్తే కనుక వేవ్ సిగ్మా 3 అండ్ స్టార్మ్ కాల్ 3 అండ్ అల్టిమా, లోనర్ ఎంబ్రెన్స్, వేవ్ స్పెక్ట్రా, ఇవన్నీ కూడా మన బోట్కి సంబంధించిన మోడల్స్ అనమాట. సో మనది వచ్చేసి ఏంటి? స్టార్మ్. సో మన మోడల్ వచ్చేసి ఇక్కడ స్టార్మ్ కనెక్ట్ ప్లస్ అని ఉందన్నమాట. సో స్టార్మ్ కనెక్ట్ ప్లస్ అనేది మనం కనెక్ట్ అయితే చేయాలి ఇప్పుడు. ఓకే, ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ఇక్కడ మీకు పైన బోల్డ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వేవ్ ఎక్స్టెండ్ అని చెప్పి స్టార్మ్లోకి వెళ్ళంటే స్టార్మ్లోకి వెళ్ళిన తర్వాత మోడల్ చూడండి, స్టార్మ్ కనెక్ట్ ప్లస్. ఇదే మనకి కావాల్సిన యాప్ అనమాట. సో ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి గైస్. ఇందాక మీరు పేరు అయితే చూస్తున్నారు కదా, చూపిస్తాను చూడండి. ఇంకోండి SC కనెక్ట్ ప్లస్ F3D0 అని ఉంది కదా. సో అదే ఇక్కడ మీరు చూసేది. సో దీన్ని కనెక్ట్ అయితే చేసేయండి. ఈజీగా మీకు పేరింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు పేరింగ్ అనేది అడుగుతుంది యాక్సెప్ట్ చేయమని. యాక్సెప్ట్ చేసేస్తాం. పేరింగ్ అనేది ఆటోమేటిక్గా మొబైల్కి కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే పేరు అనేది కంప్లీట్ చేయండి. పేరు అనేది కంప్లీట్ చేసి ఆటోమేటిక్గా గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీ మొబైల్ నుంచి ఈజీగా మీరు చేయొచ్చు అనమాట. సో ఓకే, కంటిన్యూ ప్లస్ హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డేటా అనేది సింక్ చేసుకుని చూపిస్తుంది. నాకు వచ్చి ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి 100% బ్యాటరీ అని చెప్పేసి. సో నాకు బ్యాటరీ అనేది 100% కూడా ఛార్జ్ అయితే చేస్తుంది అనమాట. ఓకే, సో ఏమన్నా ఉంటే రిమూవ్ అయితే చేసేసుకోండి.
ఓకే. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తే ఓపెన్ వాచ్ ఫేసెస్ అని చెప్పేసి ఉంది. సో వాచ్ ఫేసెస్ని మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈ మొబైల్ సంబంధించి ఎన్ని రకాల వాచెస్లో మీకు ఫేస్ అనేది ఉందో దాని నుంచి మీరు సెలెక్ట్ చేసుకొని చేంజ్ అయితే చేసుకోవచ్చు. సారీ, ఇప్పుడు దాకా బ్రైట్నెస్ ఎక్కువ ఉందో చూసుకోలేదు. ఓకే, ఇక్కడ నుంచి మీకు కావాల్సిన అయితే ఈజీగా కావాల్సిన ఫేస్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే, డిఫాల్ట్గా కొన్ని ఉన్నాయి. సో క్లౌడ్గా అయితే కొన్ని ఉన్నాయి. ఓకే, లేదు అనుకుంటే మీరు ఇండివిజువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో స్మార్ట్ వాచెస్ మీకు వాచెస్ అయితే వాచ్ ఫేసెస్ మీకు. ఓకేనా. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు స్క్రోల్ ఆన్ చేస్తే ఫిట్నెస్ ఓవర్వ్యూ, నెక్స్ట్ డాష్ బోర్డ్, హార్ట్ రేట్, నెక్స్ట్ ఓకే ఇవన్నీ బోట్ కాయిన్స్, ఇవన్నీ కూడా మీకు ఉన్నాయన్నమాట. ఓకే, సో అన్ని రకాల ఆప్షన్స్ మీకు ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్ కనెక్ట్ అయ్యి ఉంది, బ్లూటూత్ కాలింగ్ కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యే ఉందన్నమాట. సో ఓకే, చాలా అయితే చాలా బాగుంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్లోకి వెళ్తే ఫిట్నెస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఓకే సారీ ఇక్కడ మై వాచ్లోకి వెళ్తే మీ వాచ్కి సంబంధించిన అంటే ఫేస్ కానీ సెట్టింగ్స్ కానీ ఇక్కడ యూజ్ అయితే చేసుకోవచ్చు. కస్టమైజ్ యువర్ వాచ్ ఫేస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సింది గ్యాలరీ నుంచి లేదా ఫోటో అయినా కెమెరా ఆప్షన్ నుంచి ఫోటో అయితే తీసుకుని స్టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సింది అయితే పెట్టుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే కనబడుతూ ఉంటాయి. ఓకే, వాచ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సెట్టింగ్స్ అయితే లైక్ ఫ్యూచర్స్ కానీ, ఆటో మానిటరింగ్, స్ట్రెస్, అలారమ్స్, వెదర్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా మీకు కావాల్సినట్టు మీరు ఈజీగా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మీకు తెలిసినాయే. ఓకే, ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఇది ఈ యాప్ ఈ విధంగా అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాచ్ అయితే మనకి సింపుల్గా ఫిట్ అయితే అయిందనమాట. నాకైతే పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. సో చాలా బాగుంది. వైబ్రేషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓకే, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చిన దాని నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని మీకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం జస్ట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని గురించి ఇంకా చెప్పాల్సింది ఏంటి అంటే, సో గైస్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకున్నట్లయితే కనుక ఓకే, సో చూద్దాం. సో దీనికి స్పెషల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి ఇది సో బై లాంగ్వేజ్ గైస్ ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈఎన్ఎస్ టెక్నాలజీ ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. అండ్ హార్ట్ రేట్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నార్మల్గా స్మార్ట్ వాచ్ ఏ విధంగా అయితే ఉంటుందో అన్ని విధంగా మీకు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. హార్ట్ రేట్ కానీ ఎవ్రీథింగ్ మ్యూజిక్తో సహా. ఓకే, సో అండ్ అంతేకాకుండా ఇది IP68 డస్ట్, స్వెట్ అండ్ ఫ్లాష్ రెసిస్టెన్స్ వచ్చి మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్ చేయొచ్చు. మీడియా నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, అండ్ అంతేకాకుండా ఇది 100+ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. కాంపటబిలిటీ విత్ Android 7 అండ్ అబోవ్ iOS, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, సో ఇవి దీనికి స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే. అండ్ స్ట్రెస్ మానిటరింగ్ కూడా ఇందులో ఉందన్నమాట. సో ఇవి దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు దీన్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ కామెంట్ చేయండి. బాయ్. గైస్ ఈ వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఏ విధంగా అనిపిస్తుంది మీకు కావాలని కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. డెఫినెట్లీ మీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.